Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the third lecture in our కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. ఈ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అనేది LTNM లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ న్యూమరికల్ మెథడ్స్ 2లో ఉన్నటువంటి వాళ్ళకి ఓకే, అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 5th యూనిట్ అండి. LTNM వాళ్ళకి, M4 వాళ్ళకి 2nd యూనిట్. ఓకే, నో నీడ్ టు వరీ. M4 వాళ్ళు పక్కా ప్రిపేర్ అవ్వండి. ఈ యూనిట్లో నుంచి డామ్ షూర్ మీకు 30 మార్క్స్ పక్కా. నా లాజిక్ వినండి, నేను చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నేను ఆల్మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో కాచీస్ ఇంటిగ్రల్ మీద ఒకటి చెప్పాను, ఇంకా చెప్తాను. జస్ట్ వెయిట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని తర్వాత ఫస్ట్ బేసిక్స్ ఏంటంటే ఎట్ ఏ టైం 2 మెథడ్స్ అప్లై చేస్తాను. దీని మీద ఒకటి చెప్పాను దీని ముందు వీడియోలో. ఇప్పుడు జనరలైజ్డ్ మీద ప్రాబ్లమ్స్ చేస్తూ ఆల్టర్నేట్గా కాచీస్ ఇంటిగ్రల్ మీద సాల్వ్ చేద్దాం. జనరలైజ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాల్వ్ చేయడానికి ప్రతి క్లాస్ వింటున్నప్పుడు ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ప్రతి నోట్స్లో ఈ 2 ఫార్ములాస్ రాయండి. ఎందుకంటారా? కంపల్సరీ క్వశ్చన్, మీరు మర్చిపోయినా ప్రాక్టీస్ అవుతుంది. ఇది మనకి కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. మనం కనుక్కోవాల్సింది ఇది కాబట్టి దీన్ని అటువైపు తీసుకెళ్ళి 2πi f(a) అని రాశాను. ప్లీజ్ రిమెంబర్ ద ప్రిన్సిపల్స్. ఇదే దీన్ని అటువైపు తీసుకెళ్ళాను. మీరు ప్రిన్సిపలే రాకపోతే మీరు ఏం చేయలేదు. మేడం ఇంటిగ్రల్ ఉన్నారని చాలామంది భయపడతారు. నో నీడ్ టు వరీ. ఇంటిగ్రల్ మనం ఏం అప్లై చేయము. ఓన్లీ ద పార్షల్ ఫ్రాక్షన్స్, ఓన్లీ గ్రాఫ్ వేసేసుకొని ఇచ్చినటువంటి పాయింట్ అందులో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. దట్స్ ఇట్, నో నీడ్ టు వరీ. ఓకే, అండ్ జనరలైజ్డ్ కాచీస్లో కూడా సేమ్ లైక్. మేడం ఒక డౌట్, ఎప్పుడు జనరలైజ్డ్ యూజ్ చేయాలి, ఎప్పుడు కాచీస్ యూజ్ చేయాలని అందరికీ డౌట్ వస్తుందండి. లిజన్ కేర్ఫుల్లీ. ప్రాబ్లం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ z-a ఎంత? ఏమీ లేదు, 1. ఇక్కడ ఏంటిది? ఈ ఎండ్లో ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో z-a పవర్ సంథింగ్ చూడండి. ఈ ప్రాబ్లంలో దీని పవర్ 3 ఉంది. ఇలా ఉన్నప్పుడు గో ఫర్ జనరలైజ్డ్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. దెర్ ఈజ్ నో పవర్ ఇన్ ద డినామినేటర్. అప్పుడు ఏం చేయాలి మనం? గో ఫర్ ద కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. ఇప్పుడు ఇది బేసిక్ ప్రాబ్లం. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇందులో ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ అండ్ రెండింటి మీద సాల్వ్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయొద్దు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ ఈజీ టాపిక్. బట్ అర్థం కాకపోతే, ఒక్క స్టెప్ అర్థం కాకపోయినా మీరు ముందుకు వెళ్ళలేరండి. కాబట్టి ఓపికతో నిదానంగా వినండి. చూడడం కాదండి, పెన్ను పేపర్ పట్టండి, నాతో పాటు సాల్వ్ చేయండి. నేను చెప్పింది ఏంటంటే ప్రతి వీడియో ప్రతి లెక్చర్ చూస్తున్నప్పుడు మీరు ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద క్వశ్చన్ లేకపోతే ఎగ్జామ్ రాసి వచ్చినాక నన్ను అడగండి. ఓకేనా? ఇప్పుడు ఏమంటానంటే దిస్ ఇస్ ద గివెన్ వన్ బిటా. రాసిన తర్వాత ఇక్కడ z-a⁴n ఫామ్లో ఉంది కాబట్టి గో ఫర్ జనరలైజ్డ్ కాచీస్ ప్రిన్సిపల్. అంటే ఏమంటున్నాను? ఏ అనేది ఒక పాయింట్ ఇన్ ద కాంటర్ ఇంటిగ్రల్. ఓకే, అప్పుడు మనకేం కావాలి? దట్ ఈస్ ఆన్ ఐదర్ బౌండరీ మీద అయినా ఉండాలి ఆర్ ఇన్సైడ్ అయినా ఉండాలి. ఓకేనా? కానీ మేడం ఇక్కడ mod z = సమ్ కండిషన్ ఇస్తారు కదా, ఇవ్వలేదు అంటే ఈ ప్రాబ్లంకి ఇవ్వలేదు. ఇది బేసిక్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. తర్వాత mod z కండిషన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో కూడా చెప్తాను. పూర్తి వీడియో చూడకుండానే కామెంట్స్ చేయొద్దు. నేను మీ వేలో సాల్వ్ చేస్తాను. నో నీడ్ టు వరీ. ఇక్కడ చూడండి అమ్మ, నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 సెకండ్. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు జనరలైజ్డ్ అండి. ఎందుకు జనరలైజ్డ్ అంటాను? z-a⁴ n. n అంటే మరి 3 తీసుకోవద్దు. వీ హ్యావ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ n+1. అందుకని ఎలా రాయాలి? మనం ఏం కనుక్కోవాలి? g(a). బట్ g(a) అంటే దీని టర్మ్ ఎంత అంటే ఫస్ట్ దీన్ని ఎలా రాయొచ్చు నేను? z³ + 2z / z-a⁴ 2+1. అంటే what is our principle? What is the generalized principle here? f⁴n(a) is equal to n factorial by 2πi line integral of f of z by z-a⁴n+1 dz. This is the generalized Cauchy's principle. ఇప్పుడు మీరు జనరలైజ్డ్ రాసిన తర్వాత నేను ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఇలా రాశాను. n అంటే ఏంటి? 2. అంటే మనం దీన్ని ఇంకెలా రాయొచ్చు? f
2 అంటే 2 అని రాయండి, లేదా డబుల్ డాష్ అని రాస్తాను. 2 డబుల్ డాష్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. n అంటే ఎంత పెట్టా 2 ఫ్యాక్టోరియల్ బై 2 pi i. మేడం మీరు ఇది రాశారు అంటారు, ఇక్కడ క్యాన్సిల్ అవ్వకపోతే ఈ టర్మ్ నాట్ తీసుకెళ్ళండి, మనం దీని వాల్యూ వస్తుంది. నో నీడ్ టు వరీ. ఓకే, line integral of f of z. What is our f of z here? Z cube plus 2z upon z minus a whole to the power of 2 plus 1 dz. అంటే మనం ఇక్కడ దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? జస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ పార్ట్. ఓకే, అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది 2 క్యాన్సిల్ అంటే 2 ఫ్యాక్టరియల్ అంటే 2, ద రిమైనింగ్ ఈజ్ 1 by pi i. ఓకే, ఇప్పుడు నాకు f డబల్ డాష్ ఆఫ్ a కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అవర్ f of z here? f of z is z cube plus 2z. సార్ ఇంకొకటి స్మాల్ డిఫరెన్షియేషన్ చేస్తాం, అదొక్కటి నేర్చుకోండి బెట. అట్లీస్ట్ నేను చెప్పినటువంటి ప్రాబ్లం డిఫరెన్షియేషన్ అన్నా నేర్చుకోండి, అవే మ్యాక్సిమం వస్తాయి ఎగ్జామ్లో. ది x to the power of n ప్రిన్సిపల్ అంటే n into x power n minus 1 అంటే f dash of z చేస్తే ఏమవుతుంది? 3 into z power 3 minus 1 is 2x and 2z డిఫరెన్షియేషన్ 2. ఇది ఫస్ట్ అండి. తర్వాత మనకు కావాల్సింది సెకండ్ అంటే f డబల్ డాష్ ఆఫ్ z ఏమవుతుంది? అగైన్ 3 into z స్క్వేర్ ఏమవుతుంది? 2 into z to the power of 2 minus 1 అంటే 2z అవుతుంది. మేడం ఇది కూడా రాదంటారా? నేను బిలో యావరేజ్ వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్తున్నాను, సారీ. ఓకే, ఇది వాల్యూ ఎంత అవుతుంది నాన్న? 6z వస్తుంది. కాన్స్టెంట్ అది 0 అయింది. ఓకే, దిస్ ఈజ్ f డబల్ డాష్ ఆఫ్ z. అవునా? ఏ what is our a here? We are going to calculate z. ఇది f of z కదా, మరి ఇది a అని ఎలా అంటారు మేడం అంటే z is replaced with a, that is called the f double dash of. ఇప్పుడు z ప్లేస్లో a రాయండి బేట, ఏమొస్తుంది? 6a అంతే కదా. సబ్స్టిట్యూట్ హియర్, అప్పుడు అది ఏమవుతుంది? 6a. ఈ పై అయిన అటువైపు తీసుకెళ్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి రిమైనింగ్ ఎంత ఉంటుంది? z cube plus 2z by z minus a whole power 2 plus 1. Therefore, our answer is 6a pi i. Okay, this is a basic problem. ఇప్పుడు కొంచెం ఇన్ డెప్త్గా వెళ్దాం. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, చాలామంది ఈ ప్రాబ్లమ్స్ చూడగానే భయపడతారండి. నో నీడ్ టు వరీ, చాలా ఈజీ వేలో చెప్తాను. ఈ ప్రాబ్లం చాలాసార్లు రిపీట్ అయిందండి. ఎవాల్యుయేట్ కాచీస్ ఇంటిగ్రల్ థీరం. ద గివెన్ వన్ ఈజ్ z క్యూబ్ e power minus z by z minus 1 whole cube dz, where c is mod z minus 1 is equal to half. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అనలైజ్ ద కర్వ్. ఇచ్చినటువంటి కర్వ్ని అనలైజ్ చేసినట్లయితేనే మనకు అసలు ఇంటిగ్రాండ్ అనేది ఇన్సైడ్ సర్కిలా అవుట్ సైడ్ సర్కిలా తెలుస్తుంది. అవునా? ఏం చేస్తానంటే mod z minus 1, ఆల్రెడీ ఈ బౌండరీ అంటే ఏంటిది మనకి? mod z minus a is equal to r అన్నట్టు. ఇదేమో రేడియస్ అవుతుంది, ఇదేమో ఇచ్చినటువంటి పాయింట్. హియర్ ద ఇంటిగ్రాండ్ హ్యావింగ్ ఓన్లీ వన్ సింగులర్ పాయింట్. కానీ దానికంటే ముందు ఈ సెంటర్, దీన్ని ఏమంటాను? సెంటర్ అంటాను. ఒక సెంటర్ 1. ఇప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకున్నాను బేట, ఇది 0 1 2 3. ఇక్కడ సెంటర్ ఎంత? సెంటర్ ఈజ్ 1. సెంటర్ నుంచి ఇది సెంటర్ అవుతుంది. సెంటర్ నుండి ఇటు రేడియస్ ఎంత ఉండాలి? ఒక సర్కిల్ తీసుకుంటానండి. ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు సెంటర్ నుంచి రేడియస్ అంటే ఇప్పుడు ఇలా తీసుకున్నానండి, 1 దగ్గర సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఉండాలి. ఇది రేడియస్ హాఫ్ అంటే ఇటు నుంచి ఇటు పోతే నాకు హాఫ్ వస్తుంది, ఇటు నుంచి ఇటు పోతే ఇంకొక హాఫ్. అంటే 1కి ముందు హాఫ్, 1 తర్వాత హాఫ్ అంటే ఏమవుతుంది? 1 ప్లస్ హాఫ్ అంటే ఇది 3/2 అవుతుంది. అంతేనా? అంటే ఇటు ఓకేనా? ఇదేమో సెంటర్ అని తీసుకోవాలి. సెంటర్ నుంచి ఏదైతే రేడియస్ ఉందో ఇటు అంతే సేమ్ లెంత్ ఉంటుంది. అవునా? తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి పాయింట్, వాట్ ఈస్ ద ఇంటిగ్రాండ్ హియర్? z minus 1 equal to half. 1 second. The condition is లిజన్ కేర్ఫుల్లీ. ఇది పాయింట్ కంపల్సరీ అర్థం చేసుకోవాలండి. నేను ఈ కండిషన్ బేస్ చేసుకొని గ్రాఫ్ వేస్తాను.
తర్వాత ఇచ్చినటువంటి ఫార్ములాలో ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఉన్నటువంటి జెడ్ మైనస్ ఈ ఏ అంటే ఇక్కడ మరి 1 ఉండాలని లేదు, 2 కూడా ఉండొచ్చు. 2 ఉంటే ఏమంటే సపోజ్ ఇక్కడ 1 ప్లేస్లో 2 ఉంటే 2 అనేది అవుట్ సైడ్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ అప్లికేబుల్, దేర్ ఫర్ ద గివెన్ ఇంటిగ్రాండ్ ఈక్వల్ టు 0 అని రాయండి. కానీ 1 అని ఇచ్చారు, ఈ 1 అనేది ఏంటిది ఇన్సైడే ఉంది మేడం, ఈ 1 సేమ్ ఉంటుంది అంటారు, ఉండదండి. ఈ మనకి బై మిస్టేక్లో ఇది మ్యాచ్ అయింది. ఇక్కడ సపోజ్ నాకు 1 కాకుండా 2 ఇచ్చారనుకోండి, 3 ఇచ్చారనుకోండి అవుట్ సైడ్. మరి మేడం 3/2 ఇస్తే ఏం చేద్దామంటే ఇన్సైడే కదా, ఆన్ ద సర్కిలే కదా, ఆన్ ద సర్కిల్ ఉన్న ఇన్సైడ్ సర్కిల్ ఉన్న దిస్ ఈజ్ అప్లికేబుల్. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ దీన్ని బేస్ చేసుకొని డయాగ్రామ్ వేయాలి, చిన్నదండి సింపుల్. తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ చేయడానికి ముందు మనం ఏమని రాస్తామంటే ఏమని ఇచ్చారు, గివెన్ కర్వ్ ఈజ్ వాట్, హియర్ given curve mod z minus 1 is equal to half. ఏమని రాయాలి మనం ఇక్కడ 1 by 1 పాయింట్స్ రాయండి. హియర్ ద సెంటర్ ఈస్ 1 అండ్ రేడియస్ ఈస్, హియర్ సెంటర్ ఈజ్ 1 అండ్ రేడియస్ ఈజ్ half, which is nothing but 0.5 అని రాయండి బేట. రాసిన తర్వాత ద గివెన్ ఇంటిగ్రాండ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 1 పాయింట్, ఇది ఇంటిగ్రాండ్. ద గివెన్ ఇంటిగ్రాండ్ ఈజ్ 1, that is inside the circle, inside the circle. Therefore Cauchy's generalized is applicable అని రాసి generalized principle is this అని రాయండి. రాసిన తర్వాత నేనేం రాస్తాను ఇప్పుడు, f to the power of n of a is equal to n factorial by 2 pi I c f of z by z minus a whole to the power of n plus 1 dz. First of all, what is our f of z here? Here f of z is equal to what? Z cube e to the power of minus z. Okay na? అంటే what is our z minus a whole power n is 3. అంటే దాన్ని నేను ఏమని రాయొచ్చు, n అంటే ఏమవుతుంది 3ని ఏమని రాయొచ్చు 2 plus 1 అని రాయొచ్చు. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి, f to the power of n of z, n of a అని రాయండి, n ఫ్యాక్టోరియల్ ఫస్ట్ ఇది రాయండి. వాట్ ఈస్ f of z? Z cube e power minus 3 by z minus 1 whole power 3 means 2 plus 1. 2 plus 1 అంటే n అంటే 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ బై 2 pi I. ఓకే, ఇక్కడ n అంటే ఎంత వచ్చిందన్న 2, అంటే ఇక్కడ ఎంత రాయాలి డబుల్ డాష్ అని రాయాలి. దీనికంటే ముందు నేను ఏం చేయాలి, f of z అంటే ఏంటి z క్యూబ్, ఇది తీసేస్తానండి. f of z అంటే మనకి ఏమని తెలుసు z క్యూబ్. వాట్ ఈస్ అవర్ f of z హియర్? f of z is equal to what? Z cube e to the power of minus z. చాలామంది ఇక్కడ మేడం మాకు ఇదంతా వచ్చు కానీ డిఫరెన్షియేషన్ రాదంటే యూవీ రూల్ ఏనండి, ఏమంత పెద్దగా లేదు. యూవీ మనకి తెలుసు, యూవీ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, d by dz of యూవీ, యూ v డాష్ ప్లస్ v u డాష్ విత్ రెస్పెక్ట్ టు zతో చేస్తాను. అప్పుడు లియేట్ ఆర్ ఐలేట్లో ఇది ఆల్జిబ్రాయిక్ ఫస్ట్, ఎక్స్పోనెన్షియల్ ఈజ్ అ లాస్ట్. ఫస్ట్ అంటే యూ, సారీ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్కి అవసరం లేదు, ఎనీవన్ యూ ఇది తీసుకుంటాను జెడ్ క్యూబ్. డెరివేటివ్ ఆఫ్ దిస్ అంటే డి బై డిజెడ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జెడ్ ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్ d by dz of z cube అంటే ఎంత వస్తుంది నాన్న? ఎప్పుడైనా ఇక్కడ రాస్తున్నా చూడండి, e to the power of nx ఇంటిగ్రేట్ డిఫరెన్షియేషన్ n e power nx. ఓకేనా? అంటే దీని n అంటే ఎంత -1, అంటే ఏమని రాస్తాను నేను -1 e to the power of minus z e to the power of minus z, ఇదేమవుతుంది 3z². దీన్ని సింప్లిఫై చేస్తే ఏమని రాయొచ్చు -z క్యూబ్ e పవర్ మైనస్ z ప్లస్ 3 e పవర్ మైనస్ z z². ఇది దేనికండి
ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్, దెన్ డబుల్ డాష్ కావాలి అంటే దీనికి మళ్ళీ యూవీ అప్లై చేయాలి. డబుల్ డాష్ ఆఫ్ జెడ్, మళ్ళీ దీనికి యూవీ అప్లై చేయండి అండ్ ఇక్కడ కూడా యూవీ అప్లై చేయండి. ఈ రెండింటికి యూవీ అప్లై చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే అండ్ దట్ ఈస్ లేదు ఇక్కడ సాల్వ్ చేద్దాంలేండి, ఎందుకు మీకు టెన్షన్. యూవీ డాష్ మైనస్ కామన్ తీయండి, యూవీ డాష్ అంటే ఏమవుతుంది, జెడ్ క్యూబ్ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ జెడ్ వస్తుంది ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్. డెరివేటివ్ ఆఫ్ దిస్ అంటే 3z² వస్తుంది. ఓకే, మైనస్ దీనికి కామన్ ప్లస్ 3 ఇంటూ యూవీ డాష్ 2z వస్తుంది ప్లస్ z² ఇంటూ దిస్ డిఫరెన్షియేషన్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ జెడ్ వస్తుంది. ఆఫ్టర్ ఇజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా? ఎస్, ప్లేస్ ఉంది కదా, ఇక్కడ రాయొచ్చు. దీన్ని ఇంకెలా సింప్లిఫై చేస్తాను చూడండి, ప్రోడక్ట్ చేయండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, జెడ్ క్యూబ్ ఈ పవర్ మైనస్ జెడ్, దిస్ ఈజ్ మైనస్ ఈ పవర్ మైనస్ జెడ్ 3z². ఇదేమవుతుంది 3 ఈ పవర్ మైనస్ జెడ్, 3 2s 6 కదా, 6 ఈ పవర్, ఇది 6 అని రాయండి బేట. 6 రాసిన తర్వాత ఈ పవర్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్, ఇదేమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3z² ఈ పవర్ మైనస్ జెడ్. చూడండి 3z² ఈ పవర్ మైనస్ జెడ్ 2 times రిపీటెడ్, ఇక్కడ ఇక్కడ అండ్ జెడ్ క్యూబ్ ఒకటేసారి వచ్చింది అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు, జెడ్ క్యూబ్ ఈ పవర్ మైనస్ జెడ్ మైనస్ 3 మైనస్ 6 ఈ పవర్ z² ప్లస్ 6 ఈ పవర్ z. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జెడ్. నేను ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జెడ్లో ఏ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ వస్తుంది. జెడ్ ప్లస్లో ఏ క్యూబ్ ఈ పవర్ మైనస్ ఏ 6 ఈ పవర్ ఏ అండ్ a² ప్లస్ 6 ఈ పవర్ ఏ ఇంటూ ఏ. కనిపిస్తుందా లాస్ట్ రో? ఫైన్. ఇప్పుడు నేను ఈ వాల్యూని ఇక్కడ రాస్తాను, ఈ ప్లేస్లో రాస్తాను. ఈ ప్లేస్లో ఎలా రాస్తానంటే ఈ ప్లేస్లో రాస్తాను, ఏమవుతుంది అది ఏ క్యూబ్ ఈ పవర్ మైనస్ ఏ 6 ఈ పవర్ a² అండ్ ప్లస్ 6 ఈ పవర్ ఏ కదా, ఈ 2 క్యాన్సిల్, ఈ పై ఐని క్రాస్ మల్టిప్లై చేసి ఇటువైపు తీసుకెళ్తే పై ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, జెడ్ క్యూబ్ ఈ పవర్ జెడ్ బై ఈ పవర్ జెడ్ by z minus 1 whole cube. This is our required solution of the given problem. Just note down. ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. Is it clear? Yes. See, this is very important అండి. చాలాసార్లు వచ్చింది, ఇయర్స్ కౌంట్ చేయలేను, అన్నిసార్లు వచ్చింది. ఇలాంటి ప్రాబ్లం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ ఫైనల్ ఎగ్జామ్స్లో. ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ని ఎలా అనలైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు డ్రా ద సర్కిల్. ఎలా, what is our equation, what is the condition, C of the curve condition is mod z equal to 2. Listen, mod C is mod z equal to 2. అంటే ఇది ఎలా ఉందండి, z minus a అంటే 0 ఈక్వల్ టు 2. అంటే సెంటర్ ఎంత, 0,0. రేడియస్ ఎంత, 2. రేడియస్ అనేది 2, అవునా? అంటే సెంటర్ 0 తీసుకొని రేడియస్ సెంటర్ 0 తీసుకుంటాను. అంటే ఇటు తీసుకున్న, ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు రేడియస్ అంటే మీకు 4 సైడ్, ఇటు నుంచి ఇది 2 వరకు, ఇక్కడైనా 2 అండ్ ఇక్కడైనా 2, ఇక్కడైనా 2, బట్ ఏ పాజిటివ్ నెగిటివ్ యాక్సిస్లో వస్తుంది సెంటర్ నుంచి తీసుకుంటే. ఇక్కడ ఏమంటున్నాను, వాట్ ఈస్ ద గివెన్ ఇంటిగ్రాండ్ వాల్యూ, z ఈజ్ ఈక్వల్ టు వాట్, z మైనస్ ఏ. వాట్ ఈస్ అవర్ ఏ, π/2. π/2 అన్నప్పుడు ఇఫ్ యూ టేక్ ఎనీ ఫంక్షన్, ఇఫ్ యూ టేక్ సైన్ ఆర్ సైన్ π/2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ π/2? ఇట్ ఈస్ 1. దట్ ఈస్ ఇన్సైడ్ ద సర్కిల్. అవునా? అంటే ఇన్సైడ్ ద సర్కిల్ అంటే మీరు ఏమని రాస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
f of z, here the given f of z is equal to z cube minus sine 3z is analytic inside the circle. ఏమంటున్నాను? అనలిటిక్ ఇన్సైడ్ ద సర్కిల్. వాట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్? ఈక్వల్ టు 2 అన్నాను. అండ్ ద సింగులర్ పాయింట్ ఏమని రాస్తారంటే ఎవ్రీ ప్రాబ్లమ్కి, అండ్ ద గివెన్ సింగులర్ పాయింట్, what is that? The given సింగులర్ పాయింట్. ఏ పాయింట్ ఇచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ z is what is that? The point is what? a. z minus a. The singular point is what? a is equal to pi by 2 is inside the circle. See, ఇన్సైడ్ ది సర్కిల్ అంటే ఏంటిది? ద కాచీస్ థియరమ్ ఈజ్ అప్లికేబుల్. కొంతమందికి డౌట్, మేడం మీరు కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా అన్నారు, జనరలైజ్ అనలేదంటారా? కాచీస్ అని అంటే సరిపోతుందండి. కాచీస్లో మనకి డిపెండ్స్ అపాన్ ద పవర్ వీ కెన్ అజ్యూమ్ వెదర్ ఇట్ మే బీ జనరలైజ్డ్ ఆర్ ఇట్ మే బీ నార్మల్. ఇది జనరలైజ్డే అవుతుంది, ఎందుకంటే పవర్ ఇది ఉంది. మనకి ఏంటి ప్రిన్సిపల్ ఏమని తెలుసు? దేర్ఫోర్ Cauchy's generalized integral formula what is that? f to the power of n of z is equal to n factorial by 2 pi I line integral of f of z by z minus a whole to the power of n plus 1 dz. రైట్? నేను ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఎలా రాస్తానంటే చూడండి బేటా, ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ వాట్ ఈస్ f of z? z cube minus sin 3z. యూ హ్యావ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ n plus 1. కింద టర్మ్ని పవర్ n plus 1లో రాయాలంటే 3ని ఏమని రాస్తాను? 2 plus 1. అప్పుడు మన n వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ రాయండి అదే n వాల్యూ, 2 factorial by 2 pi I f to the power of ఎంత? 2 ఉంది కాబట్టి 2 times డిఫరెన్షియేషన్. మనం ఇది కనుక్కోవాలి బేటా. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ f double dash of z కనుక్కోవాలి. ఫస్ట్ వాట్ ఈజ్ అవర్ f of z హియర్? వేర్ f of z is equal to what అంటే? z cube మైనస్ సైన్ 3z. మరి f dash of z అంటే x to the power of n ఏమవుతుంది? n into x power n minus 1, 3z square. sin z డిఫరెన్షియేషన్, sin z అంటే cos z అండి. ఓకేనా? అండ్ ఇంకొకటి కన్ఫ్యూజ్ అవుతారు, సైన్ ఎక్స్ ఉంటే కాస్ ఎక్స్ రాస్తాం బేటా, సైన్ 2x అలా ఉన్నప్పుడు ఫస్ట్ నేను టోటల్ సైన్కి రాస్తాను. సైన్కి ఏమొస్తుంది? కాస్ 3x వస్తుంది, 3z వస్తుంది. ఫస్ట్ ఈ టోటల్ ఫంక్షన్కి రాసిన తర్వాత ఇంటర్నల్ డిఫరెన్షియేషన్, ఈ 3zకి డిఫరెన్షియేషన్ 3 వస్తుంది, దాన్ని ఇక్కడ రాయండి. ఇస్ ఇట్ క్లియర్? తర్వాత f డబల్ డాష్ ఆఫ్ z. ఇప్పుడు దీన్ని మళ్ళీ x టు ది పవర్ ఆఫ్ n ప్రిన్సిపల్ చేస్తే 2z అవుతుంది. 2z ఇంటూ 3 6z. కాస్ z డిఫరెన్షియేషన్ ప్లస్ సైన్ z అవుతుంది. మళ్ళీ ఈ 3 యాజ్ ఇట్ ఈస్, ఈ 3zకి మళ్ళీ చేస్తే ఇంకొక 3 వస్తుంది. ఆ 3 ఈ 3 ఎంత? 9 అవుతుంది. ఓకేనా? క్లియర్? డన్. This is f double dash of z. Now substitute f double dash of z value here. Here 2 cancel. What is our f double dash of z? 6z plus 9 sin 3z. But in that formula, what we have to do? You have to write f to the power of n of a. This is what? f to the power of n of a. Ante kadandi formula manaki f to the power of n of a, not f to the power of n of z. అవునా? అంటే నెక్స్ట్ రాస్తాను చూడండి, ఇప్పుడు కాదు, ఇది క్యాన్సిల్ అయ్యింది. 1/πi ఈజ్ రిమైనింగ్ z cube minus sin 3z by z minus pi by 2 whole power 2 plus 1 dz. ఇప్పుడు ఈ పై ఐని ఇటువైపు తీసుకెళ్తాను. నౌ ఐ గో, దిస్ ఈజ్ f ఆఫ్ z ఫామ్లో ఉంది. f టు ది పవర్ ఆఫ్ n ఆఫ్ ఏలో రాయంటే z ఈజ్ రీప్లేస్డ్ విత్ a. అప్పుడు ఏమని రాస్తాను?
6a plus 9 sin 3a into pi I. What is the remaining term? The line integral of z cube minus sin 3z by z minus pi by 2 plus 1 dz. That is our final answer. ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చా? 6a కదండి. 1 second. 1 second. Oh my god, z is equal to what? Z is equal to a. Z is equal to a. Then what is our a here? నాకు ఒక డౌట్, సారీ ఇందాక ప్రాబ్లమ్కి కూడా అప్లై చేయండి నాన్న, హరీలో ఉన్నాను. ఇదేంటంటే ఇలా రాసిన తర్వాత z ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? z ఈజ్ ఈక్వల్ టు ఏ రాయాలి. కానీ z ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇగో ఇదండి. వాట్ ఈజ్ అవర్ ఏ? ఏ ఈజ్ పై బై 2. డిస్క్రీట్, M4, LTN మేము అన్ని చెప్పేసరికి కొంచెం హరీ, నో నీడ్ టు వరీ. ఇప్పుడు నేను z ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటిది? ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. కనిపిస్తుందా అండి లాస్ట్ వన్? ఎస్ మా. z ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు పై బై 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే 6 ఇంటూ పై బై 2, ఇది ఏ, ఇది 9 అండి. సైన్ 3 ఇంటూ pi by 2 a అంటే ఓకేనా, ఇంటూ పై I. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. z క్యూబ్ సైన్ 3z by z మైనస్ పై బై 2 హోల్ పవర్ 2 ప్లస్ 1 dz. ఇక్కడ రాస్తాను ఇక 2 1s 2 3s అండ్ దీన్ని ఏమని రాయొచ్చు మనం? 3 పై బై 2 అంటే ఏమని రాయొచ్చు? ఇది 3 పై, ఓకే, 3 పై సైన్ 3z అండి. అక్కడ ఎంత వస్తుంది మనకి? సైన్ 3z. ఇది మైనస్ వస్తుందండి, నాకు ఒక డౌట్. మైనస్ ప్లస్సే కదా? ఫైన్. ఇప్పుడు నాకు ఒకటి తెలుసండి, సైన్ 90 అంటే నేను ఏమని రాస్తాను? దాన్ని 1 అని రాస్తాను. సైన్ 3 పై బై 2 కదా. 3 పై బై 2 అంటే వీళ్ళకి ఎంత వచ్చిందంటే 3 పై I మైనస్ పై బై 3. ఓకే 1 సెకండ్. -3 కరెక్ట్ అండి. ఎందుకంటారా? చూడండి, ఇక్కడ పై I ఉంది, ఇక్కడ 3 పై I, ఒక పై I కామన్ తీసాను. మీరు మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది? 3 పై ఇంటూ పై I, 3 పై స్క్వేర్ I అవుతుంది. నాకు అది వస్తుంది. తర్వాత 3 3s 9 పై I. ఎందుకని ఈ వాల్యూ నాకు మొత్తం 1 అయిపోతుంది. సైన్ ఆఫ్ 3 ఆఫ్ పై బై 2 ఈజ్ 1. ఓకేనా? అండ్ sorry, sin 3 pi by 2, this is the -1 అయిపోతుంది. Okay, sorry for that. Now this is equal to our given integral. This is the required solution of the given problem. Now move for next. Just note down.